7 ఏళ్ల నుంచి పూట తప్పకుండా నమాజ్ చేస్తూనే ఉన్నావు. అయినా ఉరిశిక్ష తప్పలేదు. ఏ ధైర్యంతో ఇంత నిబ్బరంగా ఉండగలుగుతున్నావు? నా తమ్ముడి మీద నమ్మకం. ఇచ్చిన మాట కోసం ప్రాణాలనైనా లెక్క చేయడన్న ధైర్యం. వస్తాడు. నా తమ్ముడు ఎక్కడున్నా వస్తాడు. నమస్కారం సార్. ఏమబ్బా, ఎవరిని కలవాలా? నజీర్ని. వాడి గురించి తెలిసి అడుగుతున్నావా? వాడేమన్నా మామూలు మనిషా? కరుడు గట్టిన తీవ్రవాది. వాడి కేసు మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాడిని నువ్వు కలనీకి వచ్చినావని తెలిస్తే ఫిరంగి గుండుతో పేలుస్తారు. పోపో. లేదు సార్, నేను అతనితో మాట్లాడాలి. ఏంది నువ్వు వానితో మాట్లాడేది? వాడికి నీకేమి సంబంధం? అది తెలుసుకోవడానికి వచ్చాను. మీ ఇద్దరి మధ్యలో ఇంకేందు నీకే తెలీదా? వామ్మో, అసలు ఎవరయ్యా నువ్వు? అది కూడా అతనే చెప్పాలి సార్. చతుర్లా, నువ్వెవరో కూడా వాడే చెప్పాలనా? ఈ తిమ్మప్పతో పని కాదు. రాయలసీమ అంతా ఉచ్చల్ ఉచ్చల్ పంపించడికి వచ్చినా. పోపో. ప్లీజ్, నేను అతన్ని కలిసి తీరాలి. నన్ను అర్థం చేసుకోండి సార్. రేయ్, వీడేమో పెద్ద తేడా కేసులా కనబడుతున్నాడు. బయటికి తోలుకుపోయి 4 ఇవ్వండి. నా మీద దౌర్జన్యం చేస్తావా? మాటలాపి నజీర్ ఎక్కడున్నాడో చూపించు. వద్దు, ముందుకు రావద్దు. అతనే నజీర్. భయ్యా, విజేంద్ర భయ్యా, నేను నజీర్. विजेंद्र भैया, भैया को छोड़ दो, भैया को छोड़ दो, विजेंद्र भैया, भैया, विजेंद्र भैया, विजेंद्र भैया। హలో, నమస్తే మేజర్ సాబ్. ఉరిశిక్ష పడ్డ నజీర్ని కలవనికి మా దగ్గర కూడా వచ్చినాడు. మా మీద దౌర్జన్యం చేయకపోతే పట్టుకున్నాం. ఖచ్చితంగా వాడు ఉగ్రవాది అయి ఉంటాడు. వాడిని ఇక్కడ తీసుకురండి. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఎక్కడున్నా నా భర్త బిడ్డ తొందరగా కనపడేలా చేయి తల్లి. అమ్మా జ్యోతి, అమ్మా
రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రా నీది? స్ట్రీట్ రౌడీవా, పేట రౌడీవా, స్టేట్ రౌడీవా? నీకు తెలుసు, గల్లీకైతే ఒక స్టైలు, ఢిల్లీకైతే ఒక స్టైల్లో వెళ్లే టైప్ నాది. ఎలా కావాలో చెప్పు, ఏ టైప్ కావాలో చెప్పు, నేను రెడీ. రే రే, నేనెవరి దారికి అడ్డురాను, నాకెవరు అడ్డొచ్చునా మిగలనివ్వను. రెచ్చగొట్టిన వాడి మీద తొడగొట్టడం, పొగరెక్కిన వాడి మీద మీసం తిప్పడం నాకు పుట్టుకతో వచ్చిన నైజం. నాతో పోటీకొచ్చినా పొట్లాటకొచ్చినా ఏ ఒక్కడికి పోస్టల్ అడ్రస్ కూడా మిగల్లేదు. రండి రండి. ఎందుకమ్మా ఏడుస్తావు? నేనున్నానుగా. అమ్మా జ్యోతి, పాప జాగ్రత్త. పాపం షాకులో ఉన్నట్టుంది. నన్ను చూసి తన తండ్రి అనుకుంటుంది. పిల్లల్ని కనడమే కాదు, వాళ్ళ బాగోగులు చూసుకోవడం కూడా తెలియాలి. ఇలా గాలి కొదిలేసి చూస్తూ కూర్చుంటే సరిపోదు. పాపని జాగ్రత్తగా వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకెళ్ళండి.